హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం మామిడికాయతో పెసరావకాయ తీసుకున్నాం. ఇవి అన్ని కొలతలతో నేను చెప్తాను. ఈ బౌల్తో 5 కప్పులు మామిడికాయలు అయినాయి. మామిడికాయ ముక్కలు 5 కప్పులు. 5 కప్పులు మామిడికాయ ముక్కలు అయితే 1 కప్పు కారం, 1 కప్పు కారం అన్నీ ఈ బౌల్తో నేను కొలత తీసుకున్నాను. కొంచెం కారం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం తక్కువ తీసుకున్నాను. బౌల్ నిండా తీసుకోకుండా అరకప్పు కంటే కొంచెం ఎక్కువ సాల్ట్, బౌల్లో 1 పావంతు జీలకర్ర మెంతుల పొడి, జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకున్న పొడి, కొంచెం ఆవపిండి, ఆవాలు పచ్చివే మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం పెసరపిండి, ఇవి పెసరపప్పు వేయించి చల్లారినాక పొడి చేసి పెట్టుకున్నాను. ఇది కూడా 1 కప్పు. కారం ఎంత తీసుకున్నామో పెసరపిండి కూడా మనం అంతే తీసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 2 స్పూన్స్ వేస్తున్నాను. అల్లం ఎక్కువ, వెల్లుల్లిపాయలు తక్కువ వేసాను. మేము కొంచెం వెల్లుల్లిపాయలు తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసాను. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ నీట్గా కలిపేసాను. ఇప్పుడు ఆయిల్ కూడా ఈ బౌల్తో 1 బౌల్ తీసుకున్నాను. ఆయిల్లో కొంచెం తాలింపు గింజలు, వెల్లుల్లిపాయలు, ఇంగువ, పసుపు వేసి వేడి చేసి చల్లారబెట్టి పెట్టాను. ఇది ఎక్కువ రోజు నిల్వ ఉండదు కాబట్టి తాలింపు గింజలు ఇవన్నీ వేసాను. ఇది ఒక 10 రోజులు ఉంటుంది అంతే, 10-15 రోజులు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ ఉంటుంది. మనం బయట పెట్టుకుంటే 10 రోజులు ఉంటుంది. ఆయిల్ కూడా వేసేసి నీట్గా కలిపేస్తాను. నేను పసుపు ఆయిల్లోనే వేసాను. పెసరపిండిగా ఆయిల్ తొందరగా పీల్ చేసుకుంటాను. చూడండి, ఇలా కలిపేసుకోవాలి నీట్గా. ఇప్పుడు ముక్కలు వేసుకుంటాం. మామిడికాయ ముక్కలు ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ రెడీగా ఉంటే ఈజీగా తొందరగా అయిపోతుంది పచ్చడి. పెసరావకాయ చాలా టేస్ట్ ఉంటుందంటే మామూలు ఆవకాయ కంటే కూడా చాలా బాగుంటుంది. చూడండి, రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ముద్దపప్పు వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. పెసరపప్పు వేసాం కాబట్టి మనకు వేడి కూడా చేయదు, అందుకని చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మామూలు ఆవకాయ కంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది. పెసరావకాయ ఒంటికి చలువ. చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.